హాయ్ ఫ్రెండ్స్, మనము భారత రాజ్యాంగ చరిత్రలో రాజ్యాంగ చరిత్రను 6 దశలుగా వర్గీకరించారు అని మనం చెప్పుకోవడం జరిగింది. ప్రీవియస్ క్లాస్లో మొదటి దశ 1600 నుంచి 1773 వరకు, రెండవ దశ 1773 నుంచి 1858 వరకు మనము ప్రీవియస్ వీడియోస్లో డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాస్లో మూడవ దశ 1858 నుంచి 1909 వరకు భారత రాజ్యాంగ చరిత్రలో రాజ్యాంగ రచన ప్రక్రియలో ఎలాంటి అంశాలు చోటు చేసుకున్నాయి అనేది మనము జాగ్రత్తగా ఈ వీడియోలో గమనిద్దాం. ఒకసారి జాగ్రత్తగా వినండి. మూడవ దశ 1858 నుంచి 1909 వరకు. ఇందులో భాగంగా మనం చూసుకుంటే మొదటగా విక్టోరియా మహారాణి ప్రకటన 1858. విక్టోరియా మహారాణి ప్రకటన 1858. విక్టోరియా మహారాణి ప్రకటన 1858. ఇందులో భాగంగా ఏ అంశాలు ఉన్నాయి అంటే మనకు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు అనంతరము ప్రవేశపెట్టినటువంటి చట్టము విక్టోరియా మహారాణి ప్రకటన 1858 నవంబర్ 1 లేదా దాన్ని అలహాబాద్ ప్రకటన అని కూడా పేర్కొంటారు. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతరించినది. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతరించి భారతదేశం ఎవరి ఆధ్వర్యంలోకి వెళ్ళింది? బ్రిటిష్ ప్రభుత్వము ప్రత్యక్షంగా భారతదేశ పరిపాలనకు సంబంధించిన చట్టాలను చేయడం మొదలుపెట్టింది. అనగా భారతదేశము బ్రిటన్ సామ్రాజ్యంలో అంతర్భాగమైనది. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైనది. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం ప్రవేశపెట్టినటువంటి చట్టము విక్టోరియా మహారాణి ప్రకటన 1858. దీనిని భారత ప్రభుత్వ చట్టము 1858 అని కూడా పేర్కొంటారు. యాక్చువల్గా డిడి బసు గారు ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకుడు డిడి బసు గారు భారత రాజ్యాంగ చరిత్ర ప్రక్రియ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అని ప్రకటించడం జరిగినది. ఇందులో మీకు గుర్తు రావాల్సిన విషయం ఏంటి? 1858 చట్టము అంటే ఫస్ట్ పాయింట్, ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతరించిపోయింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? 1600 నుంచి మనము ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్టార్ట్ అయింది. 1773లో రెగ్యులేటింగ్ చట్టం రావడం జరిగినది. అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే ఈ కంపెనీ పరిపాలన కాలంలో వచ్చిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. ఈ చార్టర్ చట్టాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1793, అదేవిధంగా 1813, 1833, 1853 ఇవన్నీ కూడా ఎవరి కాలంలో వచ్చాయి? ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కాలంలో వచ్చిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. చార్టర్ అనగా ఒప్పందము. ఓకేనా? ఆ తర్వాత మనకు విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా భారతదేశంలో కంపెనీ పాలన అంతరించిపోయి బ్రిటన్ సామ్రాజ్యంలో మనం ఏమైపోయాము? అంతర్భాగం కావడం జరిగినది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశ పరిపాలన కోసం భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేయడం జరిగినది. భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేశారు. సెక్రటరీ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అంటే ఈయన ఎవరు? ఇంగ్లీష్ లేదా బ్రిటన్
పార్లమెంట్ లో బ్రిటన్ క్యాబినెట్ లో ఒక మంత్రి భారత రాజ్య కార్యదర్శిని ఏర్పాటు చేసి ఆయన పని ఏంటంటే ఇదిగో నువ్వు భారతదేశంలో జరుగుతున్న అంశాలను పరిశీలించి చట్టాలు చేసే బాధ్యత నీది అని భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి మనకు ఈయనకు సహాయ సహకారాలు అందించడానికి 15 మంది కౌన్సిల్ సభ్యులను కూడా ఏర్పాటు చేశారు. 15 మంది కౌన్సిల్ సభ్యులను కూడా ఏర్పాటు చేయడం జరిగినది. మనం చూసుకుంటే భారత రాజ్య కార్యదర్శి ఏంటి ఈయన పని అంటే భారతదేశానికి సంబంధించిన చట్టాలను రూపొందించడం కోసము ఈయన ఈ పదవిని ఏర్పాటు చేశారు. భారత రాజ్య కార్యదర్శి అంటే ఎవరో కాదు, బ్రిటన్ క్యాబినెట్ లో ఒక మినిస్టర్. ఓకేనా. ఫస్ట్ భారత రాజ్య కార్యదర్శి ఎవరు అంటే లార్డ్ రిచర్డ్ స్టాన్లీ. లార్డ్ రిచర్డ్ స్టాన్లీ అనే ఆయన భారత రాజ్య కార్యదర్శి. 15 మంది కౌన్సిల్ సభ్యులు ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటే ఆ 15 మంది కౌన్సిల్ సభ్యుల సహకారంతో చట్టాలు రూపొందిస్తారు. మొదటిగా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ రిచర్డ్ స్టాన్లీ. అదే విధంగా గవర్నర్ జనరల్ కు వైస్రాయ్ హోదా కల్పించారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గవర్నర్ జనరల్ కు వైస్రాయ్ హోదా కల్పించడం జరిగినది. వైస్రాయ్ హోదా కల్పించారు. అంటే గవర్నర్ జనరల్ వేరు, వైస్రాయ్ వేరు కాదు, ఒకరే. అయితే గవర్నర్ జనరల్ చూడండి, భారతదేశము అనేది ఉంటే భారతదేశంలో బ్రిటన్ ప్రాంతము ఉంది, స్వదేశీ సంస్థానాలు కూడా ఉన్నాయి. అప్పుడు రాజులు ఉన్నారు, అప్పుడు ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలను పరిపాలించే సందర్భంలో ఆ ప్రాంతాల విషయంలో ఏవైనా చర్చలు చేసే విషయంలో అంటే స్వదేశీ సంస్థానాల ప్రతినిధులతో వ్యవహరించేటప్పుడేమో అతన్ని వైస్రాయ్ అంటారు. భారతదేశంలో మిగిలిన ప్రాంతం అనగా బ్రిటన్ ఆధ్వర్యంలో ఉన్న ప్రాంతాలను పరిపాలించేటప్పుడు గవర్నర్ జనరల్ గా వ్యవహరిస్తారు. అంటే వైస్రాయ్ హోదా స్వదేశీ సంస్థానాల ప్రతినిధులతో వ్యవహరించేటప్పుడు స్వదేశీ సంస్థానాల ప్రతినిధులతో స్వదేశీ సంస్థానాల ప్రతినిధులతో వహించేటప్పుడు వైస్రాయ్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా భారతదేశంలోని బ్రిటిష్ పాలిత ప్రాంతాలతో వ్యవహరించేటప్పుడు బ్రిటిష్ పాలిత ప్రాంతాలతో వ్యవహరించేటప్పుడు గవర్నర్ జనరల్ గా వ్యవహరిస్తారు. అంటే 1858 విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా భారత రాజ్య కార్యదర్శి పదవి ఏర్పాటు చేశారు. మరియు గవర్నర్ జనరల్ కు వైస్రాయ్ హోదా కల్పించడం జరిగినది. అలా నియమించబడిన తొలి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఎవరు? లార్డ్ కానింగ్ ఫస్ట్ వైస్రాయ్, తొలి వైస్రాయ్. ఇక్కడ ముగ్గురి కోసం పాయింట్ ఏంటి అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు. గవర్నర్ జనరల్ బెంగాల్ గవర్నర్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం జరిగినది. 1833 చార్టర్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగినది. ఓకేనా. ఫస్ట్ మనం జాగ్రత్తగా గమనిస్తే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారెన్ హేస్టింగ్స్. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మనం ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మనం విలియం బెంటింగ్. అదేవిధంగా మనం చూసుకుంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫస్ట్ వైస్రాయ్ ఎవరు అంటే మనకు లార్డ్ కానింగ్ మనకు ఫస్ట్ వైస్రాయ్. అంటే
కంపెనీ పాలన కాలంలోనూ బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనూ పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన వచ్చింది. 1857 వరకు ఎవరి పరిపాలన కాలంలో ఉన్నాం? కంపెనీ పరిపాలన కాలంలో ఉన్నాం. అంటే కంపెనీ కాలంలోనూ ఆ తర్వాత బ్రిటన్ కాలంలోనూ పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే లార్డ్ కానింగ్. కంపెనీ పరిపాలన మరియు బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో పనిచేసిన ఏకైక వ్యక్తి. పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు? లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? లార్డ్ కానింగ్ ఎవరు? ఫస్ట్ వైస్రాయ్. కంపెనీ పరిపాలన కాలంలోనూ మరియు బ్రిటన్ ప్రభుత్వ కాలంలోనూ పనిచేసిన ఏకైక వ్యక్తి లార్డ్ కానింగ్. అంతకుముందు ఉన్న గవర్నర్ జనరల్ అందరూ కూడా బ్రిటన్, లార్డ్ కానింగ్ ముందున్న వారు కంపెనీ పరిపాలన కాలంలో. కానీ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరి పరిపాలన కాలంలో? బ్రిటన్ ప్రభుత్వ పరిపాలన కాలంలో. రెండిట్లో పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్. మనం చూసుకుంటే ఈ విక్టోరియా మహారాణి ప్రకటన ఎక్కడి నుంచి చేశారు అంటే దాన్ని అలహాబాద్ ప్రకటన అని కూడా అంటారు. అలహాబాద్ ప్రకటన. అలహాబాద్ నుంచి దాన్ని ప్రకటించారు. అలహాబాద్ ప్రకటన. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ అలహాబాద్ ప్రకటన చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతారు. ఎవరు ఆ వ్యక్తి? లార్డ్ కానింగ్. అలహాబాద్ ప్రకటన దేనికి సంబంధించింది? విక్టోరియా మహారాణి ప్రకటనకు సంబంధించింది. మీకు గుర్తుందా? మనం ఫస్ట్ క్లాసెస్ లో 1765లో అలహాబాద్ సంధి. అలహాబాద్ సంధి. అలహాబాద్ సంధి ఎక్కడ వచ్చింది? 1757లో. 1757లో ప్లాసీ యుద్ధం. 1764లో బక్సార్ యుద్ధం. భారతదేశంలో బ్రిటన్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏంటి? ప్లాసీ యుద్ధం. భారతదేశంలో బ్రిటన్ సామ్రాజ్యాన్ని బలోపేతం చేసిన యుద్ధం ఏంటి? బక్సార్ యుద్ధం. ఆ తర్వాత 1765లో అలహాబాద్ సంధి జరిగినది. ఈ అలహాబాద్ సంధి ద్వారా భారతదేశంలోని బెంగాల్, బీహార్, ఒరిస్సా మొదలైన ప్రాంతాల మీద శిస్తు వసూలు చేసుకునే అధికారం బ్రిటన్ వాళ్ళకు చెందినది. అలా ఫస్ట్ టైం భారత భూభాగాల మీద ఎవరికి అధికారం పోయింది? బ్రిటన్ వాళ్ళకి అధికారం పోయింది. అది అలహాబాద్ సంధి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అంతరించి బ్రిటన్ పరిపాలన రావడానికి దోహదం చేసినటువంటి ప్రకటన ఏ ప్రకటన అంటే అలహాబాద్ ప్రకటన. ఈ అలహాబాద్ ప్రకటన చేసిన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఎప్పుడు? 1858 నవంబర్ 1. 1858 నవంబర్ 1. ఓకే, ఇది అలహాబాద్ ప్రకటన. చూడండి, మనం ఇంకా విక్టోరియా మహారాణి ప్రకటనలో ఉన్నాం. విక్టోరియా మహారాణి ప్రకటన లేదా భారత ప్రభుత్వ చట్టము 1858 ఎప్పుడు వచ్చింది? సిపాయిల తిరుగుబాటు అనంతరం రావడం జరిగినది. సిపాయిల తిరుగుబాటు అనంతరం వచ్చిన ఈ యొక్క ప్రకటన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కంపెనీ పరిపాలన అంతరించి భారతదేశం బ్రిటన్ సామ్రాజ్యం అంతర్భాగమైంది. అంటే దాని అర్థం ఏంటి? భారతదేశ పరిపాలనకు సంబంధించిన అంశాల మీద చట్టాలు చేసే అధికారం బ్రిటన్ పార్లమెంట్ కు వెళ్ళింది డైరెక్ట్ గా. అంటే అప్పటి వరకు కంపెనీ అనేది మధ్యలో ఉంది. ఇప్పుడు ప్రత్యక్షంగా భారతదేశానికి సంబంధించిన అంశాల మీద, భారతదేశానికి సంబంధించిన పరిపాలనపరమైన అంశాల మీద చట్టాలు చేసే అధికారం డైరెక్ట్ గా ఎవరికి వెళ్తుంది? కంపెనీ నుంచి బ్రిటన్ పార్లమెంట్ కి వెళ్ళడం జరిగింది. అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా పరిపాలించడం మొదలుపెట్టడం జరిగింది. భారత రాజ్య కార్యదర్శి అనే పదవి ఏర్పాటు చేశారు. గవర్నర్ జనరల్ కు వైస్రాయ్ హోదా కల్పించారు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇక్కడ గుర్తుకొచ్చిన పాయింట్ ఏంటి అంటే ఈ
మూడో దశలో భాగంగా ఈ విక్టోరియా మహారాణి ప్రకటనలో ఈ విక్టోరియా మహారాణి ప్రకటనను గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా యాక్ట్ అంటారు. ఎందుకని అంటే ఒక క్రమానుగతమైన పద్ధతిలో పరిపాలనను స్టార్ట్ చేశారు. గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. ఏంటంట, ఈ భారత ప్రభుత్వ చట్టము లేదా విక్టోరియా మహారాణి ప్రకటన 1858 ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా యాక్ట్ అంటారు. గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా ఎందుకంటే భారతదేశంలో క్రమానుగత పద్ధతిలో ఒక కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థను ప్రారంభించారు. ఒక కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ ప్రారంభం. ఒక కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ అనేది ప్రారంభమైనది. అంటే ఒకటి మనం జాగ్రత్తగా గమనిస్తే క్రమానుగత పద్ధతి అంటే ఏంటి? ఓకేనా, క్రమానుగత పద్ధతి అంటే ఏంటి? ఒక సీక్వెన్స్ ప్రకారం, అంటే ఒక హైరార్కీ ఎలా వచ్చింది అంటే మనకు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు బ్రిటిష్ రాణి ఉండేది. మనకు లండన్లో బ్రిటిష్ రాణి. ఆ తర్వాత మనకు భారత రాజ్య కార్యదర్శి ఉండేవాడు. ఆ తర్వాత మళ్ళీ మనం జాగ్రత్తగా గమనిస్తే గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ ఉంటారు. గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ ఉంటారు. ఓకేనా, బ్రిటిష్ రాణి పైన ఇక్కడ మనకు బ్రిటన్. ఆ తర్వాత క్యాబినెట్ లో, బ్రిటిష్ పార్లమెంట్ లోని క్యాబినెట్ లో ఒక మంత్రి భారత రాజ్య కార్యదర్శి. ఆ తర్వాత మన ఇండియాలో గవర్నర్ జనరల్. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే మనకు స్టేట్ లో మనకు రాష్ట్ర గవర్నర్ గా ఎవరు నియమించేవారు. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే జిల్లా వ్యవస్థలో కలెక్టర్. అదేవిధంగా తాలూకా స్థాయిలో తాలూకా అధికారి. అదేవిధంగా గ్రామ స్థాయిలో గ్రామాధికారి. గ్రామ స్థాయిలో గ్రామాధికారి. ఓకేనా, అంటే మనం చూసుకుంటే మనకి ఇక్కడ గ్రామంలో గ్రామాధికారి. ఆ తర్వాత తాలూకా స్థాయిలో తాలూకా అధికారి. జిల్లా స్థాయిలో కలెక్టర్ వ్యవస్థ. రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కలెక్టర్. రాష్ట్ర స్థాయిలో మనకు గవర్నర్. కేంద్ర స్థాయిలో గవర్నర్ జనరల్ ఉండేవాళ్ళు దేశంలో. అదేవిధంగా బ్రిటిష్ పార్లమెంట్ లో మనం చూసుకుంటే భారత రాజ్య కార్యదర్శి, బ్రిటిష్ పార్లమెంట్ లేదా బ్రిటిష్ క్యాబినెట్ లో ఒక మంత్రి ఉండేవారు. ఆ తర్వాత లండన్ లో మనం చూసుకుంటే బ్రిటిష్ రాణి. ఫైనల్ గా బ్రిటిష్ ప్రభుత్వము మనం చూసుకుంటే బ్రిటిష్ రాణి. ఇది అంటే ఇదంతా కూడా ఒక సీక్వెన్స్ అన్నమాట. ఒక క్రమానుగత శ్రేణిలో క్రమ పద్ధతిలో బ్రిటన్ గవర్నమెంట్ ఎప్పుడైతే మన భారతదేశం మీద పరిపాలన వ్యవస్థ తీసుకుంటుందో ఈ సిస్టమ్ అనేది ఉండేది. అందుకని మనం చూసుకుంటే దీన్ని ఏమంటాం, గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా యాక్ట్. గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా యాక్ట్. గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా యాక్ట్. ఓకేనా, గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా యాక్ట్ గా దీన్ని వ్యవహరించేవారు. క్రమానుగతమైన పద్ధతిలో ఒక కేంద్రీకృత పాలనా వ్యవస్థను తీసుకొని రావడం జరిగినది. తీసుకొని వచ్చినటువంటి చట్టము మన యొక్క విక్టోరియా మహారాణి ప్రకటన. ఓకేనా, అయితే దీన్ని ఏమంటాం, విక్టోరియా మహారాణి దీన్ని ఏం చెప్పింది అంటే ఇంకా మాగ్నా కార్టాగా వ్యవహరించింది. మాగ్నా కార్టా
భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు సంబంధించి మాగ్నా కార్టాగా దీన్ని వ్యవహరించింది విక్టోరియా మహారాణి. ఏంటి మాగ్నా కార్టా అంటే 1215లో బ్రిటిష్ రాజు జాన్ ఎడ్వర్డ్ I మాగ్నా కార్టాను జారీ చేశాడు. మాగ్నా కార్టా అంటే హక్కుల పత్రము. అంటే ప్రజలు తమ హక్కుల కోసము రాజును ప్రశ్నించే హక్కు. అంటే మన యొక్క విక్టోరియా మహారాణి ప్రకటన 1858 ఎందుకు చేస్తుంది? ఇదిగోండి మేము అవయవిస్తున్నాము, సిపాయి రూపడంతరం తీసుకొచ్చారని చెప్పుకున్నాం మనం. మీ యొక్క హక్కులకు మాది బాధ్యత. యాక్చువల్లీ ఇవన్నీ కూడా అమలు కాలేదు. ఈ విక్టోరియా మహారాణి ప్రకటన తర్వాత బ్రిటిష్ పార్లమెంటులో మనం భాగమైన తర్వాత మన యొక్క పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది అన్నమాట. అది వేరే కదా. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే జాన్ ఎడ్వర్డ్ I మనకేం చేశాడు? మాగ్నా కార్టా జారీ చేశాడు. మాగ్నా కార్టా అంటే హక్కుల పత్రము. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రజలు తమ హక్కుల కోసము రాజును ప్రశ్నించే హక్కు. ప్రజలు తమ హక్కుల కోసము రాజును ప్రశ్నించే హక్కు. ఏంటి అంటే జాన్ ఎడ్వర్డ్ I జారీ చేసిన మాగ్నా కార్టా. అదేవిధంగా విక్టోరియా మహారాణి చెప్పింది 1858 మనకు విక్టోరియా మహారాణి ప్రకటన అనేది ఒక మాగ్నా కార్టాగా వ్యవహరించడం జరిగినది. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. అది మనకి 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ఎప్పుడు వస్తుంది? భారత రాజ్య కార్యదర్శి అనే పదవి ఏర్పాటు చేశారు. అదేవిధంగా గవర్నర్ జనరల్కు వైస్రాయ్ హోదా కల్పించారు. దీన్ని మనము గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా యాక్ట్ అంటారు. మొదటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ రిచర్డ్ స్టాన్లే. ఓకేనా? అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే మనకు ఇక్కడ మాగ్నా కార్టాగా దీన్ని విక్టోరియా మహారాణి వ్యవహరించడం జరిగినది. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే 1858 తర్వాత 3 చట్టాలు వస్తాయి. 59, 60, 61. ఏంటి ఆ చట్టాలు అంటే 1859, 1860, 1861. ఏంటి? CPC, IPC, CRPC, సివిల్ ప్రొసీజర్ కోడ్. CPC సివిల్ ప్రొసీజర్ కోడ్. CPC. IPC Indian Penal Code. CRPC Criminal Procedure Code. ఇప్పటికి మనకి చట్టాలు ఉన్నాయి. CPC, IPC, CRPC Criminal Procedure Code. Criminal Procedure Code. CRPC 1859, 1860, 1861 Civil Procedure Code. 1860 Indian Penal Code. దాన్నే భారతీయ శిక్షా స్మృతి అని కూడా అంటారు. 1861 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా రావడం జరిగింది. అదే విధంగా మనం చూసుకుంటే మనకు మొదటి లా కమిషన్ చైర్మన్, ఆంగ్ల విద్యా విధానంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ మెకాలే. అదేవిధంగా ఆంగ్ల విద్యకు సంబంధించి కీలకమైనది ఏంటంటే వుడ్స్ డిస్పాచ్. ఆంగ్ల విద్యా విధానానికి మాగ్నా కార్టా ఉంటుంది అని వుడ్స్ డిస్పాచ్ పేర్కొంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే మనకు మొదటి లా కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ మొదటి లా కమిషన్ చైర్మన్, అదేవిధంగా భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి ఒక రూపురేఖ దిద్దడంలో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే లార్డ్ మెకాలే. ఇది మనకు 1858లో వచ్చినటువంటి చట్టము, విక్టోరియా మహారాణి ప్రకటన. ఓకేనా? 59లో CPC, 60లో ఇండియన్ పీనల్ కోడ్, 61లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఆ తర్వాత మనకు వచ్చిన చట్టాలు మనం మూడో దశలోనే ఉన్నాం. ఏమని చెప్పుకున్నాం? మూడో దశ 1858 to 1909. ఇక్కడ మనం చూసుకుంటే 1861 మనకు కౌన్సిల్ చట్టాలు అంటారు. కౌన్సిల్ అని ఎందుకంటాము? అంటే మనకు భారత రాజ్య కార్యదర్శి
అతనికి 15 మంది కౌన్సిల్ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేశారు కాబట్టి ఆ 15 మంది కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో భారతదేశ పరిపాలన కోసం రూపొందించిన చట్టాలు కౌన్సిల్ చట్టాలు అంటాం. అదే 1861 కౌన్సిల్ చట్టము, 1892 కౌన్సిల్ చట్టము, ఆ తర్వాత 1909 మింటో మార్లే అది కూడా కౌన్సిల్ చట్టమే, 1919 మాంటింగ్ చేన్స్ఫర్డ్, 1935 భారత ప్రభుత్వ చట్టము, ఇలా వస్తాయి. ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ 1861 కౌన్సిల్ చట్టము. ఓకే, 1861 కౌన్సిల్ చట్టము. చూడండి 1861 కౌన్సిల్ చట్టము. 1861 కౌన్సిల్ చట్టము ఏంటి? 1861 కౌన్సిల్ చట్టము అంటే దీనిలో ఉన్న కీలకమైన పాయింట్ ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనకు 1859లో లార్డ్ కానింగ్ ఏం చేస్తాడు అంటే పోర్ట్ఫోలియో విధానం తీసుకొస్తాడు. 1859లో లార్డ్ కానింగ్ 1859లో లార్డ్ కానింగ్ భారతదేశంలో పోర్ట్ఫోలియో విధానం తీసుకొస్తాడు. పోర్ట్ఫోలియో విధానం ఈ పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధత కల్పించింది ఏ చట్టంలో అంటే 1861 కౌన్సిల్ చట్టము. ఈ పోర్ట్ఫోలియో విధానానికి ఏం చేశారంట? చట్టబద్ధత కల్పించారు. చట్టబద్ధత. పోర్ట్ఫోలియో అంటే ఏంటి అంటే మంత్రులకు శాఖలను కేటాయించడాన్ని పోర్ట్ఫోలియో అంటారు. సపోజ్ మనం చూసుకుంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి, ఇలా మనకు శాఖలు కేటాయిస్తారు కదా. ఆ శాఖలను కేటాయించడాన్ని పోర్ట్ఫోలియో అంటారు. ఆ పోర్ట్ఫోలియో విధానము 1859లో తీసుకొచ్చారు. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకు లార్డ్ కానింగ్ గారు. ఆ 1859లో తీసుకొచ్చిన దానికి వెంటనే 1861లో ఏం చేశారంట? ఈ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా చట్టబద్ధత కల్పించడం జరిగినది. ఓకేనా? ఆ తర్వాత 1861 కౌన్సిల్ చట్టము ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని చూడండి. ఈ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ కు ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం కల్పించారు. గవర్నర్ జనరల్ కు ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం కల్పించారు. ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం కల్పించారు. ఏంటి ఆర్డినెన్స్ అంటే? ఆర్డినెన్స్ అంటే ఏంటి అంటే మనకు ఏ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి అన్నా, ఏదైనా అమలుపరచాలి అన్నా ఏం చేయాలంటే ఒక చట్టం చేయాలి. చట్టం ఎవరు చేస్తారు? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? పార్లమెంట్ చేయాలి. పార్లమెంట్ అంటే ఏంటి? లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి. అయితే మనకి ఏదైనా అత్యవసరమైన పరిస్థితి వచ్చింది, చట్టం చేయాలంటే అప్పటికప్పుడు పార్లమెంట్ కూడుకొని అందరూ కూడా దాని మీద ఓటింగ్ పెట్టి అట్లా చేయరు కదా. వెంటనే ఏం చేస్తారు అంటే రాష్ట్రపతి గారు 123 ఆర్టికల్ ప్రకారము ఆర్డినెన్స్లు జారీ చేస్తారు. ఆర్డినెన్స్ అంటే సాధారణ శాసనానికి ఉన్నంత విలువ ఉంటుంది. మళ్ళీ పార్లమెంట్ సమావేశం అవుతుంది కదా, మళ్ళీ సమావేశం అయిన 6 వారాలలోగా దానిని ఆమోదిస్తే అది అమల్లో ఉంటుంది. అంటే ఆర్డినెన్స్ అంటే ఏంటి అంటే మీకు ఇక్కడే వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆర్డినెన్స్ అంటే ఇది కూడా చట్టమే. సాధారణ చట్టానికి ఉన్న విలువ ఉంటుంది. సాధారణ చట్టం లాంటిదే. ఆర్డినెన్స్ ని ఎవరు జారీ చేస్తారు అంటే
ఆర్టికల్ 123 ప్రకారం మామూలు రాష్ట్రపతి గారు జారీ చేస్తారు. ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి, ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ రాష్ట్రాల్లో జారీ చేస్తారు. ఓకే, ఆర్డినెన్స్ అంటే సాధారణ చట్టం అని చెప్పాను. ఎప్పుడు జారీ చేస్తారు? పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు జారీ చేస్తారు. పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అయితే ఆర్డినెన్స్ ఎన్ని రోజులు అమల్లో ఉంటుంది అంటే ఆర్డినెన్స్ మళ్ళీ పార్లమెంట్ సమావేశమైన 6 వారాల దాకా అమల్లో ఉంటుంది. ఒక సమావేశానికి ఇంకొక సమావేశానికి మధ్య గ్యాప్ ఎంత ఉండొచ్చు? 6 నెలలు ఉండొచ్చు. మొత్తం మీద ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలపరిమితి ఎంత అంటే 6 నెలల 6 వారాలు లేదా 7.5 నెల అనుకోవచ్చు. 6 నెలల 6 వారాలు లేదా 7.5 నెల. ఆర్డినెన్స్ అంటే ఏంటి? సాధారణ శాసనానికి ఉన్నంత విలువ ఉంటుంది. ఆర్డినెన్స్ ని ఎవరు జారీ చేస్తారు? ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి గారు, ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ గారు రాష్ట్రాలలో జారీ చేస్తారు. ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారు? పార్లమెంట్ సమావేశాల్లో లేనప్పుడు జారీ చేస్తారు. మళ్ళీ ఎప్పుడు అమల్లో ఉంటుంది? మళ్ళీ పార్లమెంట్ సమావేశమైన తొలి 6 వారాల్లో అది ఆమోదించే వరకు అమల్లో ఉంటుంది. ఆమోదించకపోతే ఏమవుతుంది? రద్దయిపోతుంది. మొత్తం మీద ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలపరిమితి ఎంత అంటే 6 నెలల 6 వారాలు లేదా 7.5 నెల. అంటే ఏంటి సార్ ఇది అంటే పార్లమెంట్ ఒక సమావేశానికి మధ్య గ్యాప్ 6 నెలలు మించకూడదు. అంటే 6 నెలలు ఉండొచ్చు. మళ్ళీ ఏం చెప్పాను నేను? సమావేశం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకొక 6 వారాల వరకు టైం ఉంటుంది. ఆర్డినెన్స్ అనేది వ్యాలిడ్ అంటే కొనసాగుతుంది. అంటే టోటల్ 6 నెలలు, ఈ యొక్క 6 వారాలు, 6 నెలల 6 వారాలు అనేది ఆర్డినెన్స్ అనేది అమల్లో ఉంటుంది. ఓకేనా? ఇది మనకు సంబంధించి ప్రెజెంట్ ఉన్నది. ఈ అసలు ఆర్డినెన్స్ అనేది భావన ఎప్పుడు వచ్చింది అంటే మనకి 1861 కౌన్సిల్ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నర్ జనరల్ కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కల్పించారు. అదే విధంగా కేంద్రంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టే పద్ధతి ఆదాయ వ్యయ అంచనాలు. రాబోయే సంవత్సర కాలంలో ఇదిగోండి మాకు ఈ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది, వచ్చిన ఆదాయాన్ని ఇలా ఖర్చు పెట్టబోతున్నాము, మాకు ఆదాయం సరిపోకపోతే మేము పలానా చోట రుణం తెచ్చుకుంటాము, ఈ విధంగా మేము చేస్తాము మా పరిపాలన అని చెప్పేసి బడ్జెట్. మనకు బడ్జెట్ అంటే ఆదాయ వ్యయ అంచనా, వార్షిక ఆదాయ వ్యయ అంచనా. బడ్జెట్ ప్రవేశపెట్టే పద్ధతి తీసుకొచ్చింది కూడా 1861 కౌన్సిల్ చట్టం ద్వారానే. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ఇంకో పాయింట్ ఏంటి? మనకి 1861 కౌన్సిల్ చట్టం ప్రకారము 1862లో హైకోర్టులు ఏర్పాటు చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. 1861 కౌన్సిల్ చట్టం ప్రకారము 1862లో హైకోర్టులు ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా వినండి. 1873 రెగ్యులేటింగ్ చట్టం చెప్పుకున్నాం మనం. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము 1774లో సుప్రీంకోర్టు భారతదేశంలో ఏర్పాటు చేశారు. అదే విధంగా 1861 కౌన్సిల్ చట్టం ప్రకారము 1862లో హైకోర్టులు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఏర్పాటు చేసింది ఎక్కడ? కలకత్తా హైకోర్టు. సేమ్ ఇక్కడ కూడా మనం చెప్పుకున్నాం. 1774లో కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. ఈ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది ఎక్కడ అంటే కలకత్తాలోనే. సర్ ఎలిజా ఇన్ఫే తొలి ప్రధాన న్యాయమూర్తి చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే హైకోర్టులను ఏర్పాటు చేసింది 1862. హైకోర్టుల ఏర్పాటు కలకత్తా హైకోర్టు. అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే బాంబే హైకోర్టు, మద్రాస్ హైకోర్టు. బాంబే, మద్రాస్ ఈ 3 హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగినది. ఓకే, 1862 హైకోర్టులను ఏర్పాటు చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 1861 కౌన్సిల్ చట్టం ప్రకారము కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో 3 భారతీయులకు అవకాశం కల్పించారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో 3 భారతీయులకు అవకాశం కల్పించారు. 3 భారతీయులకు అవకాశం కల్పించారు. ఎవరు? నాగేంద్ర సింగ్, నారాయణ్ సింగ్, సర్ దినకర్ రావు. పాటియాలా రాజు, బెనారస్ రాజు,
మరియు సర్ దినకర్ రావు, నాగేంద్ర సింగ్, నారాయణ్ సింగ్, సర్ దినకర్ రావు, పాటియాల రాజు, బెనారస్ రాజు ఇద్దరు, పాటియాల మహారాజు, బెనారస్ మహారాజు. ఓకేనా? నాగేంద్ర సింగ్, నారాయణ్ సింగ్, సర్ దినకర్ రావు. ఇది మనకి 1861 కౌన్సిల్ చట్టము. చూడండి 1861 కౌన్సిల్ చట్టం చాలా చాలా కీలకము. ఏంటిది? మనకు 1861 కౌన్సిల్ చట్టం ప్రకారము పోర్ట్ఫోలియో విధాన చట్టం కల్పించారు. అదేవిధంగా గవర్నర్ జనరల్ కు ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం కల్పించారు. మీకు గుర్తుందా? గవర్నర్ జనరల్ కు వీటో అధికారం కల్పించారు అని చెప్పాను. ఎక్కడ చెప్పాను? 1793 1793 చార్టర్ చట్టమా కౌన్సిల్ చట్టమా? అది చార్టర్ చట్టం. ఏం చెప్పుకున్నాం మనం? 1793, 1813, 1833, 1853 ఇవన్నీ కూడా చార్టర్ చట్టాలు. కంపెనీ కాలంలో వచ్చాయి కదా అవన్నీ. చార్టర్ అంటే ఒప్పందం చెప్పుకున్నాం మనం. ఇవి మనం చూసుకుంటే తర్వాత బ్రిటన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వచ్చినాయి కాబట్టి ఇవి మనకు కౌన్సిల్ చట్టాలు. ఇదిగోండి ఒకసారి జాగ్రత్త చూడండి. కౌన్సిల్ చట్టము 1861 లార్డ్ కానింగ్ పోర్ట్ఫోలియో విధానం ప్రవేశపెడితే దానికి చట్టం కల్పించారు. గవర్నర్ జనరల్ కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కల్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టే పద్ధతి ప్రవేశపెట్టారు. హైకోర్టును ఏర్పాటు చేశారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ముగ్గురు పార్టీలకు అవకాశం కల్పించారు. నాగేంద్ర సింగ్, నారాయణ్ సింగ్, సర్ దినకర్ రావు. ఈయన మనం చూసుకుంటే ఇది మనకు విషయం 1861 కౌన్సిల్ చట్టము. ఓకేనా? ఆ రోజు మళ్ళీ మన భారతదేశంలో ఇంకా ఏం జరిగింది? 1885లో 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినది. చూడండి సార్ ఏం జరిగింది? నెక్స్ట్ మనకి 1885లో ఏమైంది? 1885లో భారతదేశంలో ఐఎన్సి ఏర్పడింది, భారత జాతీయ కాంగ్రెస్. ఏఓబిని స్థాపించారు డబ్ల్యూసి బెనర్జీ, ఆయన అధ్యక్షుడు. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినది. ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ లో మనము మితవాదులు, అతివాదులు, మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగం ఇలా జరిగింది. మనకి ఇవన్నీ కూడా హిస్టరీలో బాగా వస్తాయి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే 1892 కౌన్సిల్ చట్టము. 1892 కౌన్సిల్ చట్టము. 1892 కౌన్సిల్ చట్టము ఏం తెలియజేస్తుంది? ఈ చట్టము అంటే 1892 కౌన్సిల్ చట్టం ద్వారా కేంద్ర శాసనసభలో భారతీయుల ప్రాతినిధ్యాన్ని 6కి పెంచారు. ఒక 6 మంది భారత ప్రతినిధులు. ఎవరు వాళ్ళు అంటే ఫస్ట్ మనము సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, రాస్ బిహారీ ఘోష్,
రాజ్ బిహారీ ఘోష్ బిల్ గ్రామి ఓకేనా. వీళ్ళ ఆరుగురిని మనకు కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. లెజిస్లేటివ్ సభ్యుల సంఖ్యను కూడా 47 దాకా పెంచారు. అదేవిధంగా భారతదేశంలో ప్రజాప్రతినిధుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల ఎంపిక ప్రక్రియ పరోక్ష విధానంలో ప్రజాప్రతినిధుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. పరోక్ష విధానంలో ప్రారంభించడం జరిగింది. ఓకేనా. 1892 కౌన్సిల్ చట్టం ద్వారా మనకు లెజిస్లేటివ్ సభ్యుల సంఖ్యను పెంచడము, కేంద్ర శాసనసభలో భారతీయుల ప్రాతినిధ్యాన్ని 6కి పెంచడం జరిగింది. సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, మనకు దాదాబాయి నౌరోజీ గారు, ఫిరోజ్ షా మెహతా గారు, రాజ్ బిహారీ ఘోష్ గారు, బిల్ గ్రామి గారు. ఓకే, ఇలా మనం ఒక్కొక్కరు మనం చూసుకుంటే భారతదేశంలో సివిల్ సర్వెంట్ ఎవరంటే ఫస్ట్ మనకు సురేంద్రనాథ్ బెనర్జీ, మనకు గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీ గారికి రాజకీయ గురుగా వివరించారు. మనకు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అదే విధంగా బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. ఫిరోజ్ షా మెహతా పార్సిల్లో తొలి గ్రాడ్యుయేట్ అయిన. రాజ్ బిహారీ ఘోష్ మన యొక్క మితవాద అధికారులకు సంబంధించిన సభకు అధ్యక్షత వహించింది రాజ్ బిహారీ ఘోష్ గారు. ఓకే, ఇది మనకు సంబంధించింది. అంటే మనం ఇక్కడ చూసుకుంటే 1892లో కౌన్సిల్ చట్టం రావడము, ఈ కౌన్సిల్ చట్టము సభ్యుల సంఖ్యను పెంచడము, భారతదేశంలో ప్రజా ప్రతినిధుల ఎంపిక ప్రక్రియ పరోక్ష విధానంలో స్టార్ట్ చేయడం జరిగినది. ఆ తర్వాత భారతదేశంలో జరిగిన కీలకమైన సంఘటనల్లో 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించాడు. లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన. ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం. ఓకేనా, మనకు గుర్తుపెట్టుకోండి, స్వదేశీ ఉద్యమం లేదా బెంగాల్ వ్యతిరేక ఉద్యమం, వందే మాతర ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమము మరియు శాసన ఉల్లంఘన ఉద్యమము, క్విట్ ఇండియా ఉద్యమం, ఇవి చాలా చాలా కీలకం. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు 1905లో లార్డ్ కర్జన్ గారు బెంగాల్ విభజన చేశారు. ఆ తర్వాత 1906లో ఓకేనా ఢాకాలో ముస్లిం లీగ్ అనేది ఏర్పడడం జరిగినది. ముస్లిం లీగ్ అనేది ఏర్పడింది. 1907లో కాంగ్రెస్ సంబంధించి మితవాదులు అతివాదులు విడిపోయారు. ఓకేనా, మితవాదులు అతివాదులు విడిపోవడం జరిగినది అఫీషియల్ గా. దాన్ని మనము సూరత్ చీలిక. కాంగ్రెస్ లో మితవాదులు అతివాదుల విభేదాలు. కాంగ్రెస్ లో మితవాదులు అతివాదులు విడిపోయారు. దాన్ని మనము సూరత్ చీలిక అంటే ఆ సమావేశం సూరత్ లో జరిగినది. ఇది మనకు మూడో దశ. ఈ మూడో దశలో జరిగిన సంఘటనలు 1850 నుంచి 1909 జరిగిన సంఘటనలు. 1858 విక్టోరియా మహారాణి ప్రకటన, దాన్ని అలహాబాద్ ప్రకటన అంటారు. అదే విధంగా మనం చూసుకుంటే 1861 కౌన్సిల్ చట్టము, 1892 కౌన్సిల్ చట్టము. ఓకేనా, మన నెక్స్ట్ క్లాస్ లో మనము భారత రాజ్యాంగ చరిత్రలో నాలుగో దశ 1909 నుంచి 1935 వరకు జరిగిన సంఘటనలు ఏంటి అని మనం తెలుసుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ.